వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అదాని ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి వామపక్షాలు అయితే భారీ ఎత్తున అయితే ధర్నా చేస్తున్నారు. సీఎండి ఏపీపీడీసీఎల్ సీఎండి కార్యాలయం వద్ద అయితే భారీగా ఆందోళన అయితే చేస్తున్నారు. మనతో పాటు సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు మేడం, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ ధర్నాని? రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చాలా మంది తిప్పికొట్టారు ఈ ఆదానికి సంబంధించిన విషయాల్ని, ఈ స్మార్ట్ మీటర్ని. కానీ మన వాళ్ళు ఈ రోజు బీజేపీ యొక్క మెప్పు కోసం ప్రపంచ బ్యాంకు అమెరికా వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళందరికీ అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవడం కోసం ఈ రోజు ఆదాని మీటర్లన్నింటిని కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఆదాని మీటర్లన్నీ కూడా వేసిన ప్రభుత్వము దాదాపు 17,000 కోట్ల సంబంధించిన దాంట్లో లంచం తీసుకుంది. కాబట్టి మిగతా సంబంధించి గుజరాత్ వాళ్ళకి చాలా తక్కువ రేటుకి ఇచ్చింది ఇదే సంస్థ. మనకు మాత్రం దాదాపు ₹2 సంబంధించి ₹2.5 మనకి యూనిట్ ధరకు పెంచింది అని చెప్పేసి అప్పుడు గత ప్రభుత్వం 17,000 కోట్ల లంచం తీసుకుంటే మరి ఇప్పుడు 4.5కి సంబంధించిన దాంట్లో యూనిట్ ధర వీళ్ళు ఈరోజు తీసుకుంటున్నారు. మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆదాని ఇచ్చారనే విషయాన్ని సమాధానం చెప్పాలి. అదే కాదు, విద్యుత్ సబ్స్టేషన్లు మనవి, స్తంభాలు మనవి, లైన్లు మనవి, తర్వాత ట్రాన్స్మిటర్లు మనవి, అన్ని మనవి. ఇవన్నీ వేసి ప్రజల యొక్క సొమ్ముతో తీసుకెళ్లి ఆదానికి ఇచ్చి అపరిమితమైన ఈ విధంగా దోచిపెట్టడం అనేది కార్పొరేట్లకు సేవ చేయడం, కార్పొరేట్ల కూలీ నెంబర్ 1గా మార్చడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ రోజు ఏ విధంగా చూసుకున్నా గతంలో ఉన్న డిజిటల్ మీటర్లకి ఇప్పుడున్న స్మార్ట్ మీటర్లకి చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడున్న స్మార్ట్ మీటర్లు మార్చుకోవాలి 8 సంవత్సరాల తర్వాత. అంతకుముందు ఆ కాల పరిమితి లేదు. ఇప్పుడు మార్చుకోవడమే కాదు, రీఛార్జ్ చేసుకోవాలి. గంటకి రేటు మారుతుంది, పీక్ లెవెల్లో టైం వాడికి ఖరీదు మారుతుంది. కాబట్టి ఇట్లాంటి అనేక విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రజలను లూటీ చేయడానికి తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రజల యొక్క అవకాశాలు రద్దు చేస్తారని భయపెట్టి ఈ విధంగా స్మార్ట్ మీటర్లు వేయటం అనేది దుర్మార్గమైనది. కాబట్టి అదానికి సేవ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఈరోజు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా వెంటనే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, స్మార్ట్ మీటర్ల విషయం ఏం చెప్తారు మీరు? స్మార్ట్ మీటర్లు అనేవి ఆంధ్ర రాష్ట్రానికి శాపనార్థం. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి నిర్వీర్యం చేసే పద్ధతి ఉంది. స్మార్ట్ మీటర్లకు సంబంధించి మనం చెప్పడం కాదు, రాజస్థాన్ చెప్పారు, మహారాష్ట్ర చెప్పారు, అనేక రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అన్యాయం జరుగుతుందని. ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే భారాలు విపరీతంగా, నేను చాలా ప్రాంతాలకు వెళ్ళాను, అంతకుముందు ₹1000 వచ్చిన ఆయనకి ఇప్పుడు ₹17,000 వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎట్లాగా ఈ స్మార్ట్ మీటర్లను ఆహ్వానిస్తారు? ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేదాన్ని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత ఎవరి మీద భారాలు వేస్తారు? ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద భారాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు? నేను సమర్థమైన ప్రభుత్వం, అదాని మీటర్లు పెట్టను, అట్లాగే అదాని యొక్క సేవలు మాకు అవసరం లేదని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత అదాని సేవలో ఉన్నారు. గత ప్రభుత్వం దాదాపు ₹32,000 కోట్ల భారం వేస్తే ఈ ప్రభుత్వం 2 సార్లకే ₹28,000 కోట్ల భారం వేసింది. అదే కాదు, స్మార్ట్ మీటర్లకు సంబంధించిన దాంట్లో కూడా బలవంతంగా పెడుతున్నారు. అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు, సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి మ్యాండేటరీ ఖచ్చితంగా తీసుకోవాలనే మ్యాండేటరీ ఎవరిచ్చారు? వీళ్ళకి కనీసం అసెంబ్లీలో తీర్మానం చేశారా? ప్రతిపక్ష పార్టీలని కూర్చోబెట్టారా? ఏమీ లేకుండా ఏకపక్షంగా వ్యవహారం చేసి ఇట్లా స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే అదాని ఆస్తులు పెంచడానికి తప్ప ప్రజల యొక్క ఆస్తులను లూటీ చేసే వ్యవహారం. ఇది డేట్ ఆఫ్ టైమింగ్. దానికి సంబంధించిన దానిలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదాని ఆయన చెప్తుంది ఏంటంటే గుజరాత్లో ఉండే ఆఫీస్కి, అట్లాగే ఢిల్లీలో ఉన్న ఆఫీస్కి రిమోట్ కంట్రోల్ పెడతారంట. అంటే మన మీటరు వాళ్ళు ఆఫీస్ నుండి కంట్రోల్ చేసే పద్ధతిలో ఉంటుంది. ఉదయం ఒక రకమైన ఛార్జీలు, మధ్యాహ్నం ఒక రకమైన ఛార్జీలు, రాత్రి ఒక రకమైన ఛార్జీలు, డే ఆఫ్ టైమింగ్ అనే పేరుతో ఇంకొక లూటీ చేసే వ్యవహారం చేస్తున్నారు. ఇంత లూటీ జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం అదాని సేవలో ఉంటుందా, ప్రజల సేవలో ఉంటుందని అడగదలుచుకున్నాం. గతంలో చెప్పిన దానికి ఈరోజు భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు. 2020 విద్యుత్ సంస్కరణల బిల్లు ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టకూడదని అంతకుముందు ఎన్నికల సందర్భంగా అందరూ అడిగితే మేము ప్రవేశపెట్టట్లేదనేది అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఈరోజు అదే దాన్ని బీజేపీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఉన్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆహ్వానిస్తుందంటే ప్రజల మీద భారాలు వేయడానికి తప్ప ఇంకోటేమి కాదు. ఇప్పుడు సీఎండి ఈ ప్రభుత్వ రంగంలో ఈరోజు ఈపీడీసీఎల్ ఉంది, దీన్ని తీసుకెళ్లి అదాని చేతిలో పెట్టేదానికి కుట్రలు పడుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఏదైతే డ్రాప్ ఛార్జీలు ఉన్నాయో రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు బిగించొద్దు అనేది ప్రజావేదిక తరఫున కోరుతా ఉన్నాం. ఇది కానీ ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్మార్ట్ మీటర్లు రద్దు అనేది ఉపసంహరించకపోతే మీరు ఉద్యమం ఏ రూపం దాల్చుతుంది? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమాన్ని చూశాడు. అంతకన్నా బలమైన ఉద్యమం నిర్మించవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ సీఎండీ గారు చిన్న పిట్ట కథలు చెప్తున్నారు. అయ్యా ముందు మీ ఉద్యోగం పోతుంది. ఎందుకంటే గతంలో చూడండి పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ ఉండేది,
దాన్ని విడదీసి బిఎస్ఎన్ఎల్ అని చేశారు. ఈవేళ బిఎస్ఎన్ఎల్ మనుగడేంటి? బిఎస్ఎన్ఎల్ లేదు. ఈవేళ జియో లేకపోతే ఎయిర్టెల్, ఇంకోటి అదే పరిస్థితి. మీ ఉద్యోగాలు, మీ ఉద్యోగ భద్రత కూడా ఉండదు. మీరు ప్రజలకి సరైన వివరణ ఇవ్వకుండా ప్రభుత్వం చెప్పిందని అబద్ధాలు ప్రచారం చేస్తే మొట్టమొదటి నష్టపోయేది మీరే. ఏపీసీడీఎల్లో ఉన్న ఉద్యోగులందరూ ఇంటికి వెళ్ళిపోయి అమ్మాని ఆకతాయి జనం అంతా రోడ్ల మీద పడతారు. ఇప్పుడు విశాఖ నగరంలో దొంగదారిని మీటర్లు బిగిస్తున్నారు. ఎవరైనా పిఎం రోజ్గార్ అని ఒక పథకం పెట్టారు. రూఫ్ టాప్లో సోలార్ ఎలక్ట్రిసిటీ పెట్టుకుంటే 70,000 సబ్సిడీ ఇస్తామని అప్లికేషన్ పెడితే ముందు మీటర్ బిగించేది స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారు దొడ్డిదారిని. కాబట్టి ఈ మీటర్లు వెంటనే ఆపకపోతే ప్రజాోద్యమం నిర్మించవలసి వస్తుంది. 2004లో నువ్వు ఎలాగైతే ఇంటికి వెళ్ళిపోయావో మళ్ళీ 29లో ఇంటికి వెళ్ళక తప్పదని హెచ్చరిస్తున్నావు. చెప్పండి, ఏం చెప్తారు ఈ స్మార్ట్ మీటర్ల కోసం? ఏం చెప్తారు? ఇప్పటికే ఉన్న మీటర్లు ఏదైతే ఉందో గత వైసీపీ ప్రభుత్వం అనేది 8 సార్లు పెంచింది. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు పేరు మీద, ఇంధన ఛార్జీల పేరు మీద. ఈ రోజు ఇదే కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏం చేసిందంటే ఉన్నదాన్ని ఏదైతే ఉందో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పింది. రెండోది వచ్చి స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని లోకేష్ బాబు చెప్పాడు. ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఇల్లు అంటే స్మార్ట్ మీటర్ అనేది ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ కట్ ఆఫ్ డేట్లో సెల్ ఎలాగైతే రీఛార్జ్ అయిపోద్ది అది కూడా రీఛార్జ్ అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కరెంట్ పోద్ది. ఇప్పుడు వాళ్ళు ఎంత కరెంట్ వస్తుంది అనేది నెట్ సెంటర్కి వెళ్ళి తెలుసుకున్న బిల్లు కడితే కానీ పరిస్థితి లేదు. ఏదైతే నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చో హామీని నెరవేర్చే విధంగా స్మార్ట్ మీటర్లు అనేది రద్దు చేయాలి, సర్దుబాటు ఛార్జీలు వెంటనే తగ్గించాలని మరి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తాం. లేకపోతే ఈ ఆందోళన ఏదైతే 2000 సంవత్సరంలో మీరు చవి చూసారో అదే పందాలు పెద్ద ఎత్తున కలిసి వచ్చిన ప్రజా సంఘాలని ఇతర పార్టీలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేడం, దోపిడీకి కొత్త పందా అనుకోవచ్చా? ఏ విధంగా చెప్పొచ్చు దీన్ని? ఖచ్చితంగా దోపిడీ చేసేది ఈ కరెంటు ఛార్జీలు పెంచడం ద్వారా, స్మార్ట్ మీటర్లు పెట్టడం ద్వారా ఎలా ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసే పద్ధతిలోనూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బోర్డుని మళ్ళీ ప్రైవేటీకరణ చేసి అదాని అంబానీ చేతిలో పెట్టే విధంగా ఈ నిర్ణయం అనేది చేసుకోవడం జరిగింది. కానీ మిగతా రాష్ట్రాల్లో అనుభవాలు తీసుకొనైనా సరే ఈ ప్రభుత్వం దాని అనుభవం తీసుకొని ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టకుండా నిర్ణయం చేయాలి. కానీ ఈ రోజు స్మార్ట్ మీటర్ల పేరుతోటి ప్రజల్ని నిజంగా నగ్నంగా దోపిడీ చేసిన పద్ధతులను ఈ రోజు ఆ రకంగా నిర్ణయం చేయడం అనేది జరిగింది. ఈ స్మార్ట్ మీటర్ల వలన చాలా నష్టం కలుగుతుంది. అలాగే ఈ రోజు ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నారు. ఈ రోజు అదాని వాడికి మీటర్లు పెట్టుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేసి రేపు పొద్దున్న కరెంటు బిల్లులు కనుక పెరిగితే ఇది మాకు సంబంధం లేదు, ఇది ప్రైవేట్ వాళ్ళు పెట్టారు వాళ్ళనే అడగండి అని చెప్పేసి చెప్పడం అనేది చాలా దుర్మార్గం. అంటే జవాబుదారితనం లేకపోవడం అనేది, ప్రభుత్వం జవాబుదారితనం అనేది ఉండదు ఖచ్చితంగా. అందుకనే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కనుక దీన్ని మీరు కనుక వెనక్కి తీసుకోకపోతే, ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే 2001లో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో విద్యుత్ పోరాటం జరిగిందో మరో విద్యుత్ పోరాటానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధం అవుతున్నారని చెప్పేసి ఆ విద్యుత్ పోరాటం ద్వారా మీకు ఎలాంటి హెచ్చరిక చేశారన్నది మీరు ప్రతిపక్షంలో కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో అలాంటి దుస్థితి మీకు ఏర్పడే అవకాశం ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి అనేది హెచ్చరిక చేస్తున్న ప్రజా సంఘాలుగా. వామపక్షాలు ఈ స్మార్ట్ మీటర్లను ఏ విధంగా తిప్పుకొట్టబోతున్నారు? ఫ్యూచర్ లో మేము కార్యాచరణ ఏ విధంగా? మేము ఇప్పటికే వామపక్షాలుగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. ప్రజలకి పాంప్లెట్స్ రూపంగా వివరంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే స్టిక్కర్లు కూడా అన్ని ఏరియాల్లో ప్రజలకి తెలిసొచ్చేలాగా ప్రజా సంఘాల ద్వారాగా వెళ్తూ ఉన్నాము. ఈవేళ వామపక్ష పార్టీలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని మమేకం చేసి రేపు రాబోయే కాలంలోన ఖచ్చితంగా కూడా ఈ స్మార్ట్ మీటర్లు అనేవి భవిష్యత్తులో చాలా ప్రమాదకరమని మేము ప్రజలందరికీ కూడా తెలియజేసి ప్రజల్ని ముందుకు తీసుకొచ్చి ఇంకా అలాంటి ఉద్యమాలు పోరాటాలు చేసైనా సరే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ విధానాన్ని ఖచ్చితంగా తిప్పుకొడతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. స్మార్ట్ మీటర్ వలన సామాన్యమైన ప్రజలు ఎవరు కూడా బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పాత మీటర్ తీసి కొత్త మీటర్ వేసే విధానాన్ని తీసుకొచ్చి ఎవరైతే ఆదాని ఉన్నాడో ఆదానికి ఈ రోజు ప్రైవేట్ పరం చేసి కట్టబెట్టి ఆదానితోని మొత్తం ఈ దేశాన్ని దోచుకునేలాగా చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ప్రజలతోని ముందుకెళ్ళి ప్రజా సంఘాలు అలాగే మేము వామపక్ష పార్టీలు అన్ని కలిపి ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి 2000లో ఏ రకమైన పరిస్థితి చంద్రబాబు నాయుడికి వచ్చిందో ఆ పరిస్థితికి మళ్ళీ మేము ముందుకు తీసుకెళ్లి ప్రజలందరినీ కూడా మమేకం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ వామపక్షాలందరూ ఈ స్మార్ట్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ఇన్స్టాల్ చేయకూడదు, దయచేసి అదాని స్మార్ట్ మీటర్లకి అందరూ తిప్పకూడదు, ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గ పని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, రానున్న రోజుల్లో ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేది ఉపసంహరించుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వామపక్షాలు కానీ మహిళా సంఘాలు కానీ అన్ని ఈ ప్రజా వ్యతిరేక మొత్తం అంతా మేమంతా దీని మీద ఆందోళన చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అదానిని ఈ స్మార్ట్ మీటర్ని ప్రజల వద్దకు తీసుకురాకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా ఏపీపీడీసీఎల్ CMD కార్యాలయం వద్ద అయితే పెద్ద సంఖ్యలో అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్ తో శివరామకృష్ణ, టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.